వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ సునీతకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఏదైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఆ జగన్ మీద విచారణకు సంబంధించినటువంటి అంశం ఏదన్నా ఉందంటే మీరు వెళ్ళి ఇంకా మీకున్న అనుమానాలు ఏమన్నా ఉంటే కింద కోర్టు అడగండి అని చెప్పింది. అప్పుడే సుప్రీంకోర్టు తేల్చేసింది ఇందులో ఇంకా విచారించడానికి ఏముందని. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, సిబిఐ ఇంకా విచారించడానికి ఏం లేదు, మనం ఊహాజనితంగా తయారు చేసినటువంటి కథల్ని సిబిఐ తయారు చేయలేదు, అప్పటికే ఒక మోసం చేయగలిగింది కానీ ఎక్కువ కాలం మోసం నిలవదు అన్నటువంటి. తాజాగా చూస్తే కీలకమైనటువంటి ఆదేశాలే ఇచ్చింది. ఏదైతే జగన్కి సంబంధించినటువంటిది విచారించాల్సిన అవసరం లేదు, ఇది జగన్కి ఫోన్ ఎలా వచ్చింది, ముందు వచ్చిందా వెనక వచ్చిందా, ఇది విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సునీత వేసినటువంటి పిటిషన్లో ఏదైతే ఒక్కదానికి మాత్రమే అంగీకరించింది. కోర్టు తీర్పు తాజాగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో క్లియర్గా జరిగినటువంటిది 20 గంటల పాటు, టోటల్గా 2 వారాల పాటు దాదాపు 20 గంటల పాటు వాదన, 121 పేజీల తీర్పుని ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చింది. ఇందులో హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి భారతీయులకు ఎలాంటి వాళ్ళ మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఏ వ్యక్తి మరణించినా అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజం. వివేక్ హత్య విషయం జగన్కి తెలియజేయడం తప్పుబట్టడం కానీ అనుమానించడం కానీ సరికాదని తేల్చి చెప్పింది. హత్యకు సంబంధించి జగన్కి ముందే కాలొచ్చిందన్నటువంటి అంశానికి సంబంధించిన ప్రత్యేక విచారణ అక్కర్లేదని, అలాగే స్వయంగా కన్నతండ్రిని చంపినటువంటి వ్యక్తికి సంబంధించి ఇట్లాగా కాపాడుకొస్తుంది దస్తగిరిని అన్నటువంటి వాదాన్ని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెర మీదకి తీసుకొచ్చింది. అయితే సయ్యద్ మున్నాకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో లాకర్ తెరవడం, అందులో నగదు ఆభరణాలు లభించడం విషయానికి సంబంధించి ఉన్న అనుమానాలని తోసిపుచ్చింది. ఆ తాళంతో సిబిఐ తిరిగి వాటి లాకర్లో ఉంచినందుకు దీని మీద తదుపరి విచారణ అవసరం లేదని చెప్పింది. మున్నా లాకర్ లభించిన మొత్తానికి సంబంధించి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఆల్రెడీ తెలియజేసింది. 2019 మార్చి 14 నాటి ఫుటేజీ కాకుండా కేవలం 15 నాటి ఫుటేజీకి మాత్రమే సిబిఐ పరిమితమైంది అన్నటువంటి పిటిషనర్ చేసిన వాదనను కూడా అనుమతించలేమని చెప్పింది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు. పిటిషనర్ దగ్గర ఉన్న తన వాదనకి ఎటువంటి ఆధారం లేదు, హత్య జరిగిన రోజు ఒకే విధమైన నడక ఉన్న వ్యక్తికి సంబంధించిన విషయానికి సంబంధించి పిటిషనర్ అభ్యంతరం సరికాదని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో డ్రైవర్ లోవరాజు ఏప్రిల్లో ఉద్యోగం మానేయడం, హత్య జరిగిన రోజు విధులకు గైర్హాజరు కావడానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని తేల్చి చెప్పింది. వ్యక్తిగత సిబ్బంది రాఘవరెడ్డిని సరిగ్గా విచారించలేదన్నటువంటి వాదనను కూడా తోసిపుచ్చింది. దీంతో రాఘవరెడ్డికి ఎలాంటి లావాదేవీలు జరగలేదు కదా అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకొచ్చింది. తద్వారా ఈ కేసులో జగన్ని ఎలాగైనా తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం బిడిసికొట్టినట్టయింది.